అందరికీ నమస్కారం. గుంచీ కవర్లకి స్వాగతం. నేను రవిశేఖర్. నాతో పాటు ఈరోజు మన గెస్ట్ ఆర్యు నరసింహం గారు. ఈజ్ అన్ ఆథర్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఎంథూజియాస్ట్. ఐ థింక్ దట్ వర్డ్ ఈజ్ యాప్ట్ ఫర్ హిమ్. అండ్ అఫ్ కోర్స్ సింపుల్గా చెప్పుకోవాలంటే ఇంగ్లీష్ టీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఉద్యోగం అయితే ఎల్ఐసిలో వివిధ కెపాసిటీస్తో పనిచేశారు. ఫైనల్గా చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. అయితే పోస్ట్ రిటైర్మెంట్ ఆయన ఈ ఇంగ్లీషు భాషకి సంబంధించి ముఖ్యంగా టీచింగ్కి సంబంధించి అనేకమైన మెథడ్స్ సరదాగా చెప్పడం, ఇవన్నీ కూడా అది ఒక ప్యాషన్గా టేకప్ చేశారు. నిజానికి ఆ మధ్య ఎవరో చెప్పారు, ఒకరు ఫోన్ చేసి ఈయన్ని అడిగారట. ఈయన పేరు ఆర్యు నరసింహం. ఈయన అడిగారట ఆర్యు నరసింహం అని. ఆయన ఇమ్మీడియట్గా తన సహజమైన చతురోక్తితో ఎస్ ఐ ఆర్ నరసింహం అని చెప్పారట. సో హీ హాజ్ గాట్ దట్ న్యాచురల్ విట్ ఇన్ హిస్ టాక్. అదే పందాలో ఇంగ్లీష్ నేర్పించాలి పిల్లలకి అనే ఒక ఆల్మోస్ట్ ఒక ఉద్యమంలాగా ఆయన చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించి ఆయన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా డెవలప్ చేశారు. సాధారణంగా వాట్సాప్ గ్రూపులు అంటే ఈ అసోసియేషన్స్లోని, అపార్ట్మెంట్ అసోసియేషన్స్లోని ఉద్యోగస్తులు అయితే ఆఫీస్ పరంగా, లేకపోతే యూనియన్స్ అయితే వాటి పరంగా ఉంటాయి, దానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అయితే ఈయన వాట్సాప్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే లర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్. అంటే రోజువారీ వొకాబులరీ ఎక్సర్సైజెస్, గ్రామర్ ఎక్సర్సైజెస్ ఆ గ్రూప్లో చేస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. దాని గురించి కూడా అడుగుదాము. అండ్ లేటెస్ట్గా ఈయన ఒక పుస్తకం పబ్లిష్ చేశారు. దట్ ఈజ్ ఈ గేమ్ ఇంగ్లీష్ గ్రామర్ యాక్సెస్ మేడ్ ఈజీ. లేటెస్ట్గా ఈ బుక్తో ఆయన వచ్చారు. వీటికి సంబంధించిన అంశాలు, విషయాలు, కౌర్లు ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు సార్తో మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు ది ఛానల్ అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ ఒబ్లైజింగ్ అండ్ స్పేరింగ్ యువర్ టైం. అండ్ నాకు తెలుసు మీరు ఈ ప్రాంతం వాళ్ళే, హైదరాబాద్లో స్థిరపడ్డారు కానీ ఈ ప్రాంతం వాళ్ళే. అయితే మీ గురించి బ్రీఫ్గా చెప్పడం, అలాగే అసలు ఈ ఇంగ్లీష్ పట్ల, భాష పట్ల మీకు మక్కువ, అభిరుచి ఏర్పడడానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా, కారణం ఉందా, దాని గురించి బ్రీఫ్గా తెలియజేస్తారు. ఆడియన్స్ అందరికి కూడా శుభాకాంక్షలు అండి. ఎస్, నేను ఆర్యు నరసింహం నా పేరు. సింపుల్గా చాలామంది రన్ అంటారు, ఆర్యుఎన్. సో ఇది కూడా ఒక చిన్న టైపు అక్రోనిము. సో నన్ను రన్ అని పిలవడం అన్నది చాలామంది చేస్తూ ఉంటారు. సో నేను యాక్చువల్గా విశాఖపట్నంలోనే పుట్టాను 1957లో. తర్వాత చదువు, తర్వాత ఎల్ఐసిలో ఉద్యోగం. రవిశేఖర్ గారు చెప్పినట్టుగా నేను డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యడం జరిగింది. 34 ఇయర్స్ ఐ వర్క్డ్ ఫర్ ఎల్ఐసి. అయితే ఇంగ్లీష్ అన్నది ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. దాన్ని ఎక్స్క్లూసివ్గా కొంతమందే బాగా మాట్లాడగలరు, మిగిలిన వాళ్ళు ప్రేక్షకులుగానే ఉంటారు అన్నది ఒక సొసైటీలో ఉన్నది. సో దాన్ని మనం ఏమైనా ఆ విషయంలో ఈజ్ క్రియేట్ చేయగలమా, దాని మీద మనం కొంత పట్టు సాధించగలమా అన్నది నాకు మొదటి నుంచి ఉన్నది. ఎల్ఐసిలో పనిచేస్తున్నా సరే అందులో కూడా రకరకాలుగా సందర్భానుసారంగా ఇంగ్లీష్ని వాడడం అనేది జరిగింది. ఏజెంట్స్ని మోటివేట్ చేసి రిడిల్స్ లాంటివి, రిడిల్స్, పొడుపు కథల మీద ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. సో హౌ డు యూ వైడ్ ఇన్ ది రోడ్ అంటే రోడ్ని ఏ విధంగా వైడ్ చేస్తారు. యాడ్ బి ఇట్ బికమ్స్ బ్రాడ్. రోడ్డు ముందు బి పెడితే బ్రాడ్. సో ఈ రకంగా పొడుపు కథలు మనం చేయడము, దానివల్ల వొకాబులరీని పెంచుకోవడము, వర్డ్స్ని ఎనలైజ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా ఆ ఇంట్రెస్ట్ ఉంటే అందరికీ కూడా ఇది జరుగుతుందన్నది నా ఆలోచన. సో ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ వెరీ బిగ్ థింగ్. దాన్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు, దాని మీద మాస్టరీ సంపాదించవచ్చు అన్నది నా తాలూకా ఆలోచన. సో దానికి అనుగుణంగానే ఒక స్కూల్స్లో, కాలేజెస్లో నేను చాలాసార్లు మాట్లాడడం, లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. 2020 కరోనా టైం, ఆ టైంలో మరి బయటికి వెళ్ళడానికి అవకాశం లేని సందర్భంగా ఒక వాట్సాప్ గ్రూపు స్టార్ట్ చేసామండి. లర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్, LEWF మా గ్రూప్ పేరు.
ఈవేళ 31వ తారీఖు మే ఎండింగ్లో ఉన్నాము. సరిగ్గా 5 సంవత్సరాలు జరిగింది ఈ స్టార్ట్ చేసి. 31st మే 2020 కాకతాళీయంగా మేము స్టార్ట్ చేసిన డేటు. ఈవేళ వీఆర్ కంప్లీటింగ్ 5 years. దట్ ఈస్ అనుకోకుండా అది కూడా అనుకోకుండా జరిగింది. 31st మే 5 ఏళ్ల క్రితం ప్రారంభించారు. టుడే ఇస్ 31st. గుడ్. 5 years వీఆర్ కంప్లీటింగ్ టుడే. అయితే అదే రోజుని మనం ఈ రకంగా కలుసుకోవడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. అయితే మా గ్రూప్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందరూ కూడా ఇంగ్లీష్ని ఆడుతూ పాడుతూ నేర్చుకోండి, ఊరికే అంత ఇబ్బంది పడవలసిన పని లేదు అన్నది నా ఆలోచన. దానికి అనుగుణంగానే ఆ పేరు కూడా లెర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్ అన్న ఒక పేరుని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈవేళ గ్రూప్లో 230 మంది సభ్యులు ఉన్నారు. అందులో చాలామంది ఇంగ్లీష్ టీచర్స్, కొంతమంది స్టూడెంట్స్, ఎల్ఐసి ఎంప్లాయీస్, తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్, సమాజంలో చాలా రకరకాల క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ విత్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా కూడా ఉన్నారు. సో ఈ రకంగా ఆ గ్రూప్లో మరొక విశేషం ఏంటంటే ప్రతిరోజు 24/7 యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. వొకాబులరీస్ మీద, తర్వాత వొకాబులరీ మీద, తర్వాత యాక్టివిటీ, లైవ్ యాక్టివిటీ రోజు 7 నుంచి 7:30 ఈవినింగ్ 7 PM to 7:30 PM ఒక లైవ్ క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్లో ప్రతిరోజు కూడా ఎక్సెప్ట్ సండేస్ అండ్ హాలిడేస్, నేషనల్ హాలిడేస్, తర్వాత మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఈ క్లాస్ నడుస్తూ ఉంది. ఈవేళ 5 years అంటే 5 into 350 సంథింగ్ లైక్ దట్, 1750 అనుకుంటాను. అందులో ఒక 250 రోజులు తీసిన ఇంచుమించు 1400 to 1500 లైవ్ క్లాసెస్ వర్ కండక్టెడ్ ఇన్ అవర్ గ్రూప్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్. ఎందుకంటే ఎప్పుడైనా నేనే మ్యాక్సిమం కండక్ట్ చేస్తూ ఉంటాను. నాకు ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నప్పుడు, నేను అవకాశం లేనప్పుడు, నేను క్లాస్ కండక్ట్ చేయలేని అవకాశం లేనప్పుడు మా మిత్రులు కొంతమంది నాకు సాయం అదే నేను అడగబోతున్నాను. ఇప్పుడు 1500 రోజులు అప్రాక్సిమేట్లీ కండక్ట్ చేశారంటే అన్ని రోజులు మీరు ఇప్పుడు ఇదిగో ఇవాళ ట్రావెల్లో ఉన్నారు, ఇవాళ ఇక్కడికి వచ్చారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చు, మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళొచ్చు. సో ఆ రోజు బ్రేక్ రాలేదు. సఫిషియెంట్ గ్రూప్. I am happy that there are people who take care of the class in the absence of me. సో దాంట్లో ఇంచుమించు 250 మంది ఉన్నారు. 250 మంది ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఓకే, వాళ్ళతో పాటు ఉద్యోగస్తులు అండ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్స్ కూడా ఉండడం అనేది చాలా ఆసక్తికరమైన అండ్ మంచి పాయింట్. దట్స్ గుడ్ సార్. ఇక సార్ ఈ పుస్తకం గురించి, ఈ గేమ్, ఈ పుస్తకం నేను చూశాను. దీంట్లో జనరల్గా గ్రామర్, సెంటెన్సెస్ అనండి, లేకపోతే వాట్ యు కాల్ ప్రొనౌన్స్, నౌన్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ అండ్ ఆల్ గ్రామర్లో ఉండే అనేకమైన అంశాలు ఇవన్నీ కూడా జనరల్గా దీంట్లో ఉన్నాయి. అఫ్ కోర్స్ విత్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఫన్, అది మిస్ కాలేదు. ఇట్ ఈస్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటారు చూసారా, ఐ థింక్ అది మిస్ కాలేదు. అయితే సార్ నేను దీంట్లో చూసిన కొన్ని ప్రత్యేకమైన పదాలు, ఇంతకాలం నేను గబుక్క నా దృష్టిలో పడనవి, గ్రామర్ పుస్తకాల్లో కనబడనివి, ఫ్యాక్టోనిమ్స్, ఎక్స్క్లూనిమ్స్, వెర్సోనిమ్స్, రెస్పాన్సివ్ సెంటెన్సెస్, ఇలాగా కొన్ని కొత్త పదాలు కనిపించాయి. అవునండి. సో ఏమిటి వీటి అర్థాలు ఏమిటి, దాని గురించి కాస్త. ఎస్, జనరల్గా ఇంగ్లీష్ ఏంటంటే మనకి ఎనీ లాంగ్వేజ్, లెటర్స్ మేక్ వర్డ్స్, వర్డ్స్ మేక్ సెంటెన్సెస్, సెంటెన్సెస్ మేక్ కమ్యూనికేషన్. దిస్ ఈజ్ ది లాజిక్. అయితే మనకి ఇంగ్లీష్ భాషలో ఒక రెగ్యులర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకుంటే 1.7 lakhs వర్డ్స్ ఉంటాయండి. సో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉన్నాయి. నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్. సో ఈ 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే ఈ 170,000 పదాలు ఉంటాయి. అయితే కొన్ని పదాలు సింగిల్ పర్పస్గా పనిచేస్తాయి, కొన్ని పదాలు మోర్ దెన్ వన్ పార్ట్ ఆఫ్ స్పీచ్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్టీ తీసుకోండి. ఆనెస్టీ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో అది ఒక సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్గా మనం దాన్ని వాడచ్చు. ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ, అందులో అది సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. సో నౌన్స్ న్యాచురల్గా సబ్జెక్ట్స్ కింద వాడతాం. సో ఇట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ స్పీచ్. సో ఇటువంటి వర్డ్స్ని మనం ఎక్స్క్లూనివ్గా మనం అనుకోవచ్చండి. ఎక్స్క్లూనివ్, ఎక్స్క్లూసివ్ పర్పస్ వర్డ్స్. ఎస్, ఆనెస్టీ ఈజ్ వన్ ఎక్స్క్లూనివ్, ఎక్స్క్లూనివ్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే మనం వాటర్ తీసుకోండి. వాటర్ ఈజ్ ఎ నౌన్. వాటర్ ఈజ్ ఎ నౌన్.
న్యాచురల్గా ఎనీథింగ్ దట్ వీ సీ విత్ అవర్ ఐ దే ఆర్ ఆల్ నౌన్స్ ఓన్లీ. సో వాటర్ ఈజ్ ఏ లిక్విడ్. ఈ సెంటెన్స్లో మీరు వాటర్ని సబ్జెక్ట్ ఆఫ్ సెంటెన్స్ నౌన్గా వాడుతున్నాం. అలాగే క్రేన్ ఈజ్ ఏ వాటర్ బర్డ్. ఇక్కడ కూడా వాటర్ వాడాం. బట్ హియర్ ది వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. దాన్ని ఆ బర్డ్ క్రేన్ ఈజ్ ఏ వాటర్ బర్డ్. సో యు సీ ది డిఫరెన్స్. ఇక్కడ ఒక అడ్జెక్టివ్గా వాడడం జరిగింది. దెన్ ది అనదర్ సెంటెన్స్ లెట్ us టేక్ ది గార్డెనర్స్ వాటర్ ది ప్లాంట్స్. ఈ సెంటెన్స్లో వాటర్ని వెర్బ్గా వాడడం జరిగింది. రైట్. సో ఇఫ్ యూ అనలైజ్ దీస్ టూ సెంటెన్సెస్, ఆనెస్టీ అన్నది సింగిల్ పర్పస్గా పనిచేస్తుంది, వాటర్ అన్నది 3 రకాలుగా పనిచేస్తుంది, 3 పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా పనిచేస్తుంది. సో ఇటువంటి మోర్ దెన్ వన్ పర్పస్గా మనం వాడే వర్డ్స్ని వెర్సనిమ్ ఆర్ వెర్స్టైల్ వర్డ్స్ ఆర్ మల్టీపర్పస్ వర్డ్స్, వెర్సోనిమ్స్ అని నేను ఒక పేరు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఇంగ్లీష్లో ఎవరు ఈ రకమైన క్లాసిఫికేషన్ చేయలేదు. ఓకే. పీపుల్ నో దట్ సమ్ వర్డ్స్ డూ దిస్ టైప్ ఆఫ్ జాబ్, సమ్ వర్డ్స్ డూ దట్ టైప్ ఆఫ్ జాబ్ అన్న సంగతి తెలుసు, కానీ దానికి నోబడి హాస్ గివెన్ పేరు ఇచ్చారు. ఇవ్వలేదు. సో వాటర్ ఈజ్ అ వెర్సోనిమ్స్. రైట్. సో ఈ 1.7 lakhs వర్డ్స్ కూడా దే ఆర్ ఎయిదర్ వర్డ్స్ ఆర్ ఎయిదర్ ఎక్స్క్లూనిమ్స్ ఆర్ వెర్సోనిమ్స్. సో ఆ బ్రాడ్ క్లాసిఫికేషన్ స్టూడెంట్కి చాలా అవసరము అన్న ఉద్దేశంతో ఈ పేర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యాక్టోనిమ్ గురించి అడిగారు. ఫ్యాక్టోనిమ్ ఈజ్ నథింగ్ బట్ అన్ అక్రోనిమ్ విత్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ప్లేస్. యు టేక్ ది వర్డ్ పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్. అతడు మనకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అతను చేసిన గొప్ప పని ఏంటంటే ఇండియాలో ఉన్న సంస్థానాలన్నింటినీ కూడా యునైట్ చేసి అతను దాన్ని ఇండియాని ఒక ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో అతను చేసిన పని పవర్ఫుల్లీ అడ్మినిస్ట్రేటెడ్ టుగెదర్నెస్, PAT, పవర్ఫుల్లీ అడ్మినిస్ట్రేటెడ్ టుగెదర్నెస్, ఎన్జూర్డ్ లా అండ్ ఆర్డర్. ఫ్యాక్టోనిమ్. సో ఇది ఒక ఫ్యాక్టోనిమ్. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకా ఫ్యాక్ట్స్ని మనం ఒక యాక్రోనిమ్గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఫ్యాక్టోనిమ్. ఇది ఇంట్రెస్టింగ్. అంటే ఇట్స్ సరదాగా పిల్లలు ఇది ఒక ఎక్సర్సైజ్ వాళ్ళు ట్రై చేయొచ్చు, వాళ్ళు ఏం చేస్తారు అన్న విషయం మీద. రైట్. అలాగే ఒక ప్లేస్ ఇండియా తీసుకుందాం. ఇండియా ఇస్ అవర్ కంట్రీ. ఇండిపెండెన్స్ బై నాన్ వైలెన్స్, IN వచ్చింది. డెన్స్ ఇన్హాబిటెన్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ అసెండింగ్ ఎకానమీ. ఇందులో INDIA ఈ 5 letters తోటి ఇండియాని మనం వర్ణించాం. అందులో కూడా ఈ ఫ్యాక్ట్స్, ఎక్కువ జనాభా ఉన్న దేశము, ఇది నాన్ వైలెన్స్ ద్వారా మనం స్వాతంత్రాన్ని తెచ్చుకున్న విషయము, అలాగే ఇప్పుడు ఎకానమీ ఎజెండ్ అవుతున్న విషయము, ఓకే, అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషను ఉన్న దేశం. సో ఇటువంటి ఫ్యాక్ట్స్ని అందులో పెట్టి దాన్ని ఇండియా అన్న పేరు వచ్చింది. సో ఇటువంటి మొత్తం 194 వర్డ్స్ని కంట్రీస్ని కవర్ చేస్తూ ప్రూఫ్ ది గ్లోబ్ అన్న ఒక పబ్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ యువర్ అనదర్ పబ్లికేషన్. దాంట్లో 194 కంట్రీస్ తాలూకా ఫ్యాక్ట్స్ని తీసుకొని ఆ ఫ్యాక్టోనిమ్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, దిస్ ఈస్ గుడ్. అంటే ఇది ప్రధానంగా పిల్లలు ఈ అంత్యాక్షరి గట్రా ఆడుకుంటారు కదా, అలాగా ఫ్రీ టైంలో ఇది ఆడుకోవడం వల్ల ఒకటి విషయాలు తెలుస్తున్నది, విషయ పరిజ్ఞానం ఉంది, అండ్ సరదాగా కంట్రీ ఎక్కడ ఉంది అన్నది తెలుస్తుంది. వర్డ్స్ తో ఒక ఆట. బాగుంది సార్, దట్ ఇస్ గుడ్. వాట్ ఈస్ దిస్ రెస్పాన్సివ్ సెంటెన్సెస్ అనేది కూడా రెస్పాన్సివ్ సెంటెన్స్. ఇంగ్లీష్లో మనకి 5 types ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయండి. డిక్లరేటివ్ సెంటెన్స్, ఐఎమ్ ఎ టీచర్, ఇండియా ఈజ్ అవర్ కంట్రీ, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇట్లా ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ని మనం మోస్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ మనం డిక్లరేటివ్ సెంటెన్స్ని వాడతాము. సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఇంటరాక్టివ్స్, క్వశ్చన్స్, హౌ ఆర్ యూ, ఆర్ యూ హ్యాపీ, డోంట్ డూ దట్, సారీ, వెన్ ఆర్ యూ కమింగ్, వై ఆర్ యూ నాట్ హ్యాపీ, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, వీటిని ఇంటరాక్టివ్ సెంటెన్స్ అని అంటామండి. నెక్స్ట్ ఇంపెరేటివ్స్లో ఏంటంటే ఇంకా సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా మనం వెర్బ్తో కానీ యాడ్వర్బ్తో కానీ స్టార్ట్ చేస్తాం. ప్లీజ్ సిట్ హియర్, డోంట్ మేక్ నాయిస్, బీ హ్యాపీ, హెల్ప్ అదర్స్, ప్రే గాడ్. ఇటువంటి సెంటెన్స్లు మనం తీసుకుంటే ఇంపెరేటివ్స్. యూ అన్నది ఇంప్లాయిడ్, అందులో సబ్జెక్ట్ అన్నది యూ, బట్ ఇట్ ఈస్ నాట్ సీన్. సో అక్కడ యూ అన్నది ఇంప్లాయిడ్ సబ్జెక్ట్. వితౌట్ సబ్జెక్ట్ వీ కెన్ క్రియేట్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్. దెన్ కమ్స్ ది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓ, ఇండియా వన్ ది మ్యాచ్, ఎలాస్ ది మ్యాన్ పాస్డ్ అవే. సో ఇటువంటి ఒక సడన్ సర్ప్రైజ్ కానీ ఒక ఫీలింగ్ని మనం ఎమోషన్ని మనం ఎక్స్ప్రెస్ చేసడానికి వాడే సెంటెన్సెస్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఫైనల్గా ఆప్టేటివ్ సెంటెన్స్ ఆర్ విషెస్, మే గాడ్ బ్లెస్ యూ, ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్,
సో ఇటువంటి విషెస్ని మనం ఆప్టేటివ్ సెంటెన్స్ అని అంటాం. అయితే ఈ అన్ని సెంటెన్స్లో ఎక్సెప్ట్ ఇంపెరేటివ్ సెంటెన్స్ మిగిలిన అన్ని సెంటెన్స్లో కూడా సబ్జెక్టు వెర్బ్ అన్నది మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ మరొక లేటెస్ట్గా ఇప్పుడు ఈ కమ్యూనికేషన్లో ఏమవుతుందంటే హస్బెండ్ ఫోన్ చేస్తారు వైఫ్కి, వాట్ ఆర్ యూ డూయింగ్? సో షీ రిప్లైస్ లైక్ దిస్, కుకింగ్ ఫుడ్ ఫర్ యూ, ప్రిపేరింగ్ ఫర్ ది ఈవినింగ్ ఫంక్షన్. సో ఈ రకంగా కుకింగ్, ప్రిపేరింగ్ ఇవి కూడా వెబ్స్, బట్ దే ఆర్ మెయిన్ వెబ్స్. ఐ ఆమ్ ప్రిపేరింగ్, కరెక్ట్, ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్ ఫర్ యూ. సో ఐ యామ్, ఐ అన్నది సబ్జెక్టు, యామ్ అన్నది ఆక్సిలరీ వర్బ్. ఈ రెండు కూడా మిస్ అవుతున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఎవరన్నా వస్తారు మన దగ్గరికి, అంకుల్ టుడే ఇస్ మై బర్త్డే అంటే మనం ఏంటాం, హ్యాపీ బర్త్డే టు యూ. సో అక్కడ మీనింగ్ ఏంటంటే ఐ విష్ హ్యాపీ బర్త్డే టు యూ. సబ్జెక్ట్ అండ్ వెర్బ్ బోత్ ఆర్ మిస్సింగ్ హియర్. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఇచ్చే రెస్పాన్సెస్ని వితౌట్ సబ్జెక్ట్ వితౌట్ వెర్బ్ కూడా ఇస్తాం కాబట్టి దీనికి ఒక పేరు ఇవ్వాలన్న ఆలోచనతోటి రెస్పాన్సివ్ సెంటెన్స్ అన్న పేరు ఇవ్వడం జరిగింది. అదే అంటే ఒరిజినల్గా గ్రామటికల్గా 4-5 కేటగిరీస్ ఆల్రెడీ ఉన్నాయి. యూ థాట్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ మనం యూస్ చేస్తున్నదే కమ్యూనికేషన్స్లో ఎక్కువగా యూస్ చేస్తుంది. దానికి మీరు ఒక పేరు కూడా ఇచ్చారు. దట్స్ గుడ్, బాగుంది. యాక్చువల్గా నేను వెనకాల చదివాను, యూ లెర్న్ మోర్ ఇఫ్ యూ ఎంజాయ్ ద లెర్నింగ్. సో మోస్ట్లీ ఈ పుస్తకం ప్రధానంగా ఎంజాయ్ చేస్తూ లెర్నింగ్ విధానాన్ని మీరు పాటించారు. ఇది చాలా బాగుంది. ఇంకేదైనా విశేషం ఉందా ఈ పుస్తకంలో జనరల్గా గ్రామర్ పుస్తకాల్లో లేనిది? ముఖ్యంగా ఒక సజెషన్ ఇవ్వడం అన్నది జరిగిందండి. ఎక్కడ గ్రామర్ జర్నీ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అన్నది ఎక్కడ ఒక రకమైన పద్ధతి అంటూ లేదు. మామూలుగా చిన్నప్పుడు మనం ఏ నుంచి జడ్డు ABCDEF అని చెప్పుకుంటాము. సో ఏ నుంచి తర్వాత ఏదైనా ఎన్ అంటే అలా కాదు బాబు, ఏ తర్వాత B చెప్పని మనం ఆర్డర్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఒకసారి మనం వర్డ్స్ నేర్చుకున్న తర్వాత వర్డ్స్తో సెంటెన్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అన్న దాని మీద ఒక పెద్ద లాకినా ఉంది. సో దీన్ని ఓవర్కమ్ అవడానికి ఒక 7 steps సజెషన్ ఈస్ గివెన్. స్వాప్ టిప్, S ఫర్ సెంటెన్సెస్, V ఫర్ వెబ్స్, అండ్ A ఫర్ ఆర్టికల్స్, A and the, when to use, when not to use. ఓకేనా? దెన్ P ఫర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దెన్ T ఫర్ టెన్సెస్. టెన్సెస్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టెన్స్ ఎక్కడ వాడాలి, టెన్సెస్. దెన్ I ఫర్ ఇంట్రాగేటివ్స్ అండ్ ఇంపేరేటివ్స్. కమ్యూనికేషన్లో స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంట్రాగేటివ్స్ అండ్ ఇంపేరేటివ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వీ యూజ్ రిటన్లో కన్నా స్పోకెన్లో. దెన్ ఫైనల్లీ పంక్చుయేషన్, P ఫర్ పంక్చుయేషన్. సో రిటన్ ఇంగ్లీష్లో మనకి రిటన్ కమ్యూనికేషన్లో పంక్చుయేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పంక్చుయేషన్ కానీ సరిగ్గా లేకపోతే మీనింగ్ మారిపోతుంది. పాండా ఈట్స్, షూట్స్ అండ్ లీవ్స్ అన్నది ఒక సెంటెన్స్. అక్కడ కానీ మనం కామాలు పెట్టేస్తే మీనింగ్ మారిపోతుంది. పాండా అన్న ఒక వ్యక్తి లేదంటే ఒక జంతువు ఒక రెస్టారెంట్కి వచ్చి ఈట్స్ ఆర్డర్ చేసింది, తిన్నది. షూట్స్ అందరినీ కూడా షూట్ చేసింది, అండ్ లీవ్స్ మీనింగ్ మారిపోయింది. సో కామా పెట్టడం వల్ల సెంటెన్స్ దానికి మీనింగ్ పూర్తిగా మారిపోయింది. సో ఎక్కడ పెట్టాలి కామా, ఎక్కడ పెట్టకూడదు అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఆ రకంగా మనం పంక్చుయేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్వాప్ టిప్ అన్న ఒక 7 లెసన్స్ ముందు బేసిక్ లెసన్స్గా ఇవ్వడం జరిగింది. తర్వాత అడ్వాన్స్ లెసన్స్ కూడా అందులో పెట్టడం జరిగింది. బేసిక్ లెసన్స్కి అడ్వాన్స్ లెసన్స్కి కూడా కవర్ చేస్తూ టోటల్గా 60 వర్క్షీట్స్ని ఇవ్వడం జరిగింది. ఈ 60 వర్క్షీట్స్కి ఆన్సర్స్ కూడా బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ నాలెడ్జ్ని సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గేమ్ కూడా, పాల్స్ పిక్ అండ్ లెర్న్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్న గేమ్ కూడా ఆఖరిలో ఇవ్వడం జరిగింది. ఒక 100 వర్డ్స్ని తీసుకొని ఆ 100 వర్డ్స్తో ఆ గేమ్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అదే మొత్తం దీంట్లో దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ దిస్ బుక్. సో ఈ బుక్ అందరికీ రీచ్ అవ్వాలి అన్నది ఒక ఆలోచన. దాన్ని పబ్లిక్ మెయిన్గా స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, గ్రామర్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దట్ సమాజంలో రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తారు అన్నది నా ఆలోచన. సార్ అంటే నేనేమనుకుంటున్నానంటే స్టూడెంట్స్ కరెక్ట్, స్టూడెంట్స్కి ఉపయోగం. దానికంటే ముందు ఈ టీచర్స్, ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో స్కూల్ లెవెల్, ప్రధానంగా టీచర్స్, స్కూల్ లెవెల్ టీచర్స్కి నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ కోర్సెస్ ఉన్నాయి, ఇవాళ రేపు వస్తున్నాయి.
హైదరాబాద్లో కూడా ఉన్నట్టుంది, ఇఫ్ ఐ ఉన్నాయి. కరెక్ట్. సో ఈ ఈఎల్టీ ట్రైనింగ్ తీసుకుంటున్న టీచర్స్కి వాళ్ళ దగ్గరికి ఇది రీచ్ అయితే ఆ ఇన్స్టిట్యూషన్స్కి అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు, మొన్న యాక్చువల్గా రీసెంట్గా మే 12నే ఈ బుక్ లాంచింగ్ అనేది విజయనగరంలో జరిగింది. అవునండి, ఈ పుస్తకం యాక్చువల్గా మొన్నే లాంచ్ అయింది. 17 మేన సీతం 12 మేన సీతంలో జరిగింది. సీతం కాలేజ్ అంటే సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇక్కడ వైజాగ్కి దగ్గరలోనే. సో అక్కడ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు, ఆయన ఆనరబుల్ ఛాన్సలర్ సెంచూరియన్ యూనివర్సిటీ, ఆయన మనకి ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగా కూడా చేశారు. అలాగే ఎక్స్ ఎంపీ మన డాక్టర్ బొత్స ఝాన్సీ గారు అండ్ డాక్టర్ జి జయసుమ రిజిస్ట్రార్ జేఎన్టీయు జీవి, ఆమె కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే డాక్టర్ శశిభూషణ్ రావు డైరెక్టర్ సత్య గ్రూప్ అండ్ డాక్టర్ డివి రమణమూర్తి ప్రిన్సిపాల్ సీతం, వీళ్ళందరి సమక్షంలోని 12 మేన ఈ బుక్ లాంచ్ అయింది. దీంట్లో ఇంచుమించుగా 73 చాప్టర్స్, ఈ గ్రామర్కి సంబంధించి 73 చాప్టర్స్ ఉన్నాయి. ఒక 33 చాప్టర్స్ బేసిక్ కాన్సెప్ట్స్, ఒక 33 చాప్టర్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, ఇట్లాగా మొత్తంగా ఇది క్లాసిఫై చేసి చక్కగా తయారు చేశారు. దిస్ ఈజ్ గుడ్ అండ్ ఆల్మోస్ట్ దీని ఎక్సర్సైజెస్ కూడా దీంట్లో ఉన్నాయి, ఆన్సర్స్, క్వశ్చన్ బ్యాంక్ కూడా ఉన్నది దీంట్లో. వన్ క్వశ్చన్ బ్యాంక్ ఇస్ దేర్, ఆన్సర్స్ ఆర్ ఆల్సో దేర్. ఇది పుస్తకం 499 రూపాయలు. ఈ పుస్తకం 499 రూపాయలు. అండ్ పుస్తకాలు కావలసిన వాళ్ళు runarsimham@gmail.com gmail.com runarsimham@gmail.com దానికి మెయిల్ చేస్తే ఉంటాయి. అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, దీంట్లో కవర్ పేజ్ మీద ఇస్తాము. అండ్ సార్ ఇది 499 కదా, ఇది ఏమైనా ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ కొనుక్కుంటున్నారు, లేకపోతే ఏదైనా లైబ్రరీ, స్కూల్ లైబ్రరీస్ తీసుకుంటున్నాయి, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ గివింగ్ డిస్కౌంట్? ఎస్, తప్పకుండా అండి. ఎందుకంటే ఈ బుక్ రాయడం అన్నది స్టూడెంట్స్కి ఉపయోగపడాలన్నది ముఖ్యమైన ఉద్దేశం. సో ఆ ప్రింటింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా నాకు న్యాచురల్గా ఉంటాయి. సో తగ్గించేద్దామండి, అదేం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎక్కువ బుక్స్ కానీ తీసుకుంటామంటే దాన్ని తక్కువ రేటుకి నేను ఇవ్వడానికి. అయితే ఒక పెర్టినెంట్ క్వశ్చన్, ఇది బహుశా మొదట్లో అడగాలేమో, లాస్ట్లో అడుగుతున్నాను. నౌడేస్ చాట్ జీపీటీ వచ్చేసింది. చాట్ జీపీటీలో మనం ఉద్యోగానికి కోసం అప్లికేషన్లు రాయొచ్చు, లవ్ లెటర్లు రాయొచ్చు, చాట్ జీపీటీలో రాస్తే అదే ఇస్తున్నది. సో ఇలాంటి రోజుల్లో ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గ్రామాటికల్గా కరెక్ట్ ఇంగ్లీష్, ఇది ఈ పుస్తకం యొక్క అవసరం ఉందంటారా? తప్పకుండానండి. గ్రామర్ నాలెడ్జ్ అన్నది మనిషికి ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా సొంతంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈవేళ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తీసుకోండి, 4 years కోర్సు, ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి ఇంగ్లీషు టెస్ట్ ఉంది, తర్వాత 3 సంవత్సరాలు లేదు. న్యాచురల్గా ఏం చేస్తారంటే ఏదైతే ఇమీడియట్గా అవసరం లేదో దాన్ని పక్కన పెడతాం. ఫైనల్గా వాళ్ళు ఇంటర్వ్యూ పోయినప్పుడు దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ఈ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, ఆ ఫ్లూయెన్సీ ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో దాన్ని ఒక్కసారి రాదు, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో దాన్ని చాట్ జీపీటీ క్వశ్చన్, ఇంటర్వ్యూ కమిటీ మెంబర్ క్వశ్చన్ అడిగిన వెంటనే నేను చాట్ జీపీటీ చూస్తాను, ఏఏ చూస్తాను, అప్పుడు చెప్తానంటే ఒప్పుకోరు కదా. సో ఆ రకంగా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్లూయెన్సీ చాలా ఇంపార్టెంట్, లాంగ్వేజ్ మీద గ్రిప్ చాలా ఇంపార్టెంట్, గ్రామర్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం లెర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్. హ్యాపీగా నేర్చుకోండి, ఏదైతే మీరు ఎంజాయ్ చేస్తారో దాన్ని బాగా నేర్చుకుంటారు. ఇంగ్లీష్ అంత భూతమంగా చూడవలసిన పని లేదు, చాలా హ్యాపీగా నేర్చుకునే సబ్జెక్ట్ అది. మీ అసలు టైం స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీ ఇంపార్టెంట్ టైం అంతా కూడా మెయిన్ మీ సైన్స్ అండ్ మ్యాథ్స్ మీద, కోర్ సబ్జెక్ట్స్ మీద, మెడిసిన్ కానీ కాన్సన్ట్రేట్ చేయండి. ఆడుతూ పాడుతూ ఇది నేర్చుకోండి. దీనికి ఏ టైం లేదు, ఏ టైంలో అయినా నేర్చుకోవచ్చు. సో ఆ రకంగా స్టూడెంట్స్కి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి బంగారు భవిష్యత్తు వాళ్ళ ముందు ఈవేళ ఉంది. సో దాన్ని వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలంటే దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే ఏముందంటే అది భూతంలో తయారవుతుంది, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వస్తుంది. యూ కెనాట్ స్టాండ్ అండ్ టాక్ ఇంగ్లీష్. కరెక్ట్. లెట్ ఇట్ నాట్ హ్యాపెన్. హ్యాపీగా నేర్చుకోండి, సొసైటీని ఫేస్ చేయండి, ఇంటర్వ్యూస్ని కాన్ఫిడెన్స్ తోటి ఫేస్ చేయండి. అదే భాష మీద పట్టు ఉంటే మీరు ఎక్స్ప్రెసివ్గా ఉండగలుగుతారు.
అదొక హిండ్రన్స్ అయితే మీరు భావాలని కూడా పక్క వాళ్ళకి ఎదురుగుండా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేరు. మీ భావాలు మంచిగా ఉండొచ్చు కానీ ఒక మీడియం ఉండాలి కదా. మీడియం సో ఇన్ దాట్ వే దట్ ఈస్ గుడ్. అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఒక్కదానికోసమే కాదు, దానికి ఒక బ్యూటీ ఉంటుంది. ఎనీ భాషకి, తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, దానికి ఒక బ్యూటీ ఉంటుంది. ఆ దాంతో మాట్లాడగలిగితే మీ భావం ఇంకొంచెం అందంగా ఉంటుంది, ఇంప్రెసివ్గా ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్కే కాదు, డ్రాఫ్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. రైట్ సార్, వెరీ గుడ్ బుక్. మీరు చాలా చక్కని ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఇంగ్లీష్ మీద రాసిన స్పెల్ స్ప్రెడ్ ఐ వాంట్ టు షేర్. ఈజీ టు లెర్న్, నైస్ టు స్పీక్. ఈజీ టు లెర్న్, నైస్ టు స్పీక్, గ్లోబల్ లాంగ్వేజ్ ఇండీడ్, స్ట్రెచెస్ హారిజన్స్. సో ఇంగ్లీష్ ENGLISH తోటి ఈ స్పెల్ స్ప్రెడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో సార్ ఈ బుక్ ముందు ఇంకొక అదర్ పబ్లికేషన్స్ ఉన్నాయి, ఇందాక చెప్పారు కూడా, 365 riddles బై రన్స్ అంటే ఆయనే, అండ్ ప్రోబ్ ది గ్లోబ్. సో ఇప్పటికి 3 రిటైర్ అయిన తర్వాత. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, పుస్తకానికి సంబంధం లేదు కానీ, రిటైర్ అయిన తర్వాత ఇంత పర్పస్ఫుల్గా అండ్ ఐ థింక్ చాలా సెకండ్ ఇన్నింగ్స్ చాలా ఎంతూజియాస్టిక్గా చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ సొసైటీకి ఉపయోగకరంది చేస్తున్నారు. అండ్ మీ బుక్స్ రూపంలో మీరు చూపించగలుగుతారు ప్రొడక్టివిటీ. సో మీరు రిటైర్ అయ్యే వాళ్ళకి, అవుతున్న వాళ్ళకి ఇచ్చే సలహా ఫైనల్గా దట్ విల్ బి యూస్ఫుల్. అది ఒకసారి మీ ఆ సలహాతో ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. తప్పకుండా. రిటైర్మెంట్ ఈజ్ లైక్ స్టార్టింగ్ సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్లో. సో మనకున్న నాలెడ్జ్ తోటి, మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి, మనం అన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక్కసారి బ్లాంక్ అయిపోకూడదు. మైండ్ షార్పెన్గా ఉంచుకోవాలి. మన వల్ల నలుగురికి ఉపయోగపడాలి. అట్లీస్ట్ మన పిల్లలు, మన మనవలు వాళ్ళు వచ్చి తాత దీని గురించి చెప్పండి అంటే మనం చెప్పలేని పరిస్థితిలో ఉండకూడదు. ఆ నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నాలెడ్జ్ ఇస్ పవర్. సో గాడ్ హ్యాస్ గివెన్ ది లైఫ్. 85 లక్షల జీవరాశుల్లో హ్యూమన్ బీయింగ్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో అంత లక్కీ పీపుల్ మనం. సో అటువంటి లక్తో మనం ఉన్నప్పుడు లైఫ్కి ఒక లాజిక్ మనం క్రియేట్ చేసుకోగలగాలి. సొసైటీలో మనం ఉన్నందుకు ఒక మంచి కార్యక్రమం చేయడానికి ట్రై చేయాలి. నలుగురికి మన నాలెడ్జ్ని పంచడానికి ట్రై చేయాలి. వారి దగ్గర నుంచి ఏమైనా మంచి ఉంటే మనం కూడా నేర్చుకోవాలి. ఈ రకంగా మనం లైఫ్ని లీడ్ చేయాలి. సో నాలెడ్జ్ ఈజ్ పవర్. అఫ్ కోర్స్ నాలెడ్జ్ ఈజ్ ఇవాళ రేపు అంటున్నారు నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అని, బట్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ని పవర్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ. సో ఇట్స్ గుడ్ సార్, నైస్. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ. టైం. ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ.